ఈరోజు చక్కటి కార్యక్రమానికి ఈరోజు నాంది పలకడం కోసం ఈరోజు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశాం. మీరు కూడా బిజీగా ఉన్నప్పటికీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక నా పక్కన ఉన్నటువంటి నా మిత్రుడు భరద్వాజ్ దయాల్ మన మహానగరంలో కాదు దేశంలోనే అత్యంత సాహస క్రీడాకారుడు. ఇంత సాహసం కాదు, 2004లో భారత యాత్ర చేస్తే 2006లో ప్రపంచ యాత్ర చేశారు ద్విచక్ర వాహనం మీద. 7 ఖండాలు, 75 దేశాలు, సంవత్సరం నాటి వారి ప్రయాణం 105,000 కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేయడం జరిగింది. ఒక నోబెల్ కాజ్తో ఆయన ప్రయాణం కొనసాగింది. తర్వాత ఈ మధ్యలో నేపాల్ కానీ సౌత్ ఈస్ట్ అని ఇలా చాలా యాత్రలు చేశారు. అయితే ఈసారి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి ఈ ప్రపంచానికి ఉపయోగపడేటువంటి ఒక అంశంతో ప్రపంచ జనాభాని జాగృతం చేయాలనే ఉద్దేశంతో జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలను ఒక టార్గెట్గా చేసుకొని వారి అభ్యున్నతికి, వారి యొక్క ఆశయాలకు, ఈ దేశానికి లేదా ప్రపంచానికి మహిళల యొక్క శక్తి ఏ విధంగా ఉండాలనేటువంటి దాని మీద ఆయన యాత్ర ప్రారంభించబోతున్నారు ఉగాది నాడు. అందుకనే ఆయన స్వస్థలం విశాఖపట్నం నుంచి ఆయన యాత్ర కొనసాగించాలని, ప్రారంభించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మన యొక్క వీసా ప్రెస్ క్లబ్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మీ ద్వారా ఈ యొక్క ప్రజలకు తెలియజేసి జాగృతం చేసేందుకు ఈ కార్యక్రమం. ఈ యొక్క వీసా ప్రెస్ క్లబ్కి మాకు చాలా సంబంధం ఉంది. మాకంటే నాకు ఎలా ఉంది, మా ఇద్దరు 2004లో మేము భారతయాత్ర చేసాం ద్విచక్ర వాహనం మీద. ఆయన ఒకటి, నేను ఒకటి. 45 రోజుల పాటు 10,064 కిలోమీటర్లు, 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు, 265 గంటల ప్రయాణం మేము చేయడం జరిగింది బైక్ మీద. ఇదంతా కూడా చరిత్ర. అయిన తర్వాత మా యొక్క యాత్రని ఈయన విశాఖ ప్రజలకు, నేను విశాఖపట్నంలో ఉన్న పాత్రికేయులకి అంకితం చేసాం ఇదే ప్రెస్ క్లబ్లో. మా ప్రయాణం ఇక్కడి నుంచే మొదలైంది, ఇదే ప్రయాణం ఇక్కడే ముగింపు జరిగింది. ఆ యొక్క ఉత్సాహంతో అదే ఆ జీల్తో ఈరోజు మన యొక్క వీసా ప్రెస్ క్లబ్లో కార్యక్రమం ఏర్పాటు చేసాం. భరద్వాజ్ దయాల్ గారు, నేను ఈ పక్కన ఉన్న బీటీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాం. 1985-87 కన్నా తర్వాత ఆయన వేరు సెక్టార్స్లో వెళ్ళి ఒక సాహసానికి ఎవరు దిక్సూచి అంటే భరద్వాజ్ దయాల అనేటువంటి స్థాయికి వచ్చారు. ఇప్పుడు ఆయన తాలూకు మాటల్లో పూర్తి వివరాలు తెలియజేస్తారు. ఆయన అందజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెస్ వాళ్ళందరికీ కూడా ఈ టైంలోని అటెండ్ అయినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు భరద్వాజ్ అండి. నేను విశాఖపట్నం నుంచి విశాఖపట్నంలో పుట్టి పెరిగాను. ఒక 2006లో ఇలాంటి ఒక ప్రెస్ మీట్లోనే పెట్టి నేను ప్రపంచ యాత్ర చేయబోతున్నాను మోటార్ సైకిల్ మీద అని చెప్పేసరికి విన్న పాత్రికేయ మిత్రులందరికీ కూడా, ఓ ప్రపంచ యాత్ర చేస్తారు అంటే ఓకే, అంటే మీరు ఇండియా అంతా తిరుగుతారండి అని అడిగాను అన్నమాట. ఇదేంటంటే ప్రపంచ యాత్ర అని చెప్తున్నాను కదా, ఇండియా అంతా తిరిగినట్టు అంటే ప్రపంచ యాత్రకి వెళ్ళగలుగుతారండి మోటార్ సైకిల్ మీద అది అంటే. సో మన ఆలోచన ఒక లిమిటేషన్ దాటి ఆలోచించడానికి కూడా మనం భయపడతాం అనమాట. సో ఈ ప్రపంచ యాత్ర అనేది అలాంటిదే. సో మన మోటార్ సైకిల్ వేసుకుని విశాఖపట్నంలో బీచ్ రోడ్లో స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి అలా ముంబై మీదుగా అటు మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఆఫ్రికా, యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా తిరిగి నా బైక్ మీద మళ్ళీ నేను 47,000 కిలోమీటర్లు ప్రయాణించి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇదే విశాఖపట్నంలో ఇదే బీచ్ రోడ్లో అందరూ కూడా నన్ను రిసీవ్ చేసుకునేటప్పటికి కానీ ఓకే, ఒక మనిషి బైక్ వేసుకుని ప్రపంచం చుట్టూ తిరిగి రాగలడు అనే నమ్మకం కుదరలా. ఈరోజు అనౌన్స్ చేస్తున్నటువంటి ప్రోగ్రాం కూడా అటువంటి దానికన్నా ఒక పై స్థాయిలో ఉండి ఒక ప్రపంచంలోనే, అదైతే నేను ఇండియాలోనే ఫస్ట్ పర్సన్ని మోటార్ సైకిల్ మీద ప్రపంచ యాత్ర చేయడం. ఇదైతే ప్రపంచంలోనే ఒకే ఒక పర్సన్గా ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఆ గొప్ప పనులు చేయడం అనే దానికన్నా కూడా దాని నుంచి మనం ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాం అనే దాని మీద మేము ఎక్కువగా ఫోకస్ చేశామన్నమాట. ప్రపంచ యాత్ర చేసి వచ్చేసిన తర్వాత లైఫ్లోని సెటిల్ అవ్వడం కోసం అని చెప్పేసి సినిమా రంగంలోని ఆమె టెక్నాలజీస్ బేసికల్లీ వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీస్, సినిమాటోగ్రఫీ, ఫోటోగ్రఫీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి లాస్ట్ 10-15 ఇయర్స్ కూడా హైదరాబాద్లో స్టూడియోస్ను పెట్టి ఆ రకంగా చేయడం జరిగింది. బట్ వన్ పాయింట్ మళ్ళీ మనకి ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మన అందరికీ కూడా జీవితంలోని ఏం సాధించాం, ఎక్కడ ఇంకా ఏం సాధించాలి అనేది ఆలోచన ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి మనకి. సో అలాంటి ఒక ఆలోచన వచ్చిన రోజు నా లాస్ట్ 10 ఇయర్స్, సో నా 55 years now, so maybe another 10 years I'll have. సో లాస్ట్ 10 years నేను లైఫ్ని ఎలా గడపాలి, ఎక్కడ ఏం చేస్తూ గడపాలి అనే దాన్ని ఆలోచించినప్పుడు
నా కోసం నేను గడపాలనేది నెంబర్ 1. రెండోది ఏంటంటే ప్రపంచం కోసం కూడా మనం జీవించడం అవసరం అనిపించింది. సో ఆ రకంగా చూస్తూ ఉండేటప్పుడు ఓ రోజు నాకు బీయింగ్ ఏ ఫోటోగ్రాఫర్ ఎప్పుడు కూడా మంచి ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ మ్యాగజైన్స్ని ఇవన్నిటిని కూడా తెప్పించుకుని ఎప్పుడు చూస్తూ ఉంటాను. అలాంటి దీంట్లో ఒక డొరోథియా లాంగ్ అనే ఒక మనిషి తీసినటువంటి ఒక ఫోటోగ్రాఫ్ని చూశాను. సో మైగ్రెంట్ మదర్ అని ఆ ఫోటోగ్రాఫ్ ఉంటుంది, మీకు ఆన్లైన్లో కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. సో అమెరికాలోని ఉన్నటువంటి ఈ గ్రేట్ డిప్రెషన్ టైంలోని ఆవిడ వెళ్ళిపోతూ తీసి ఒక రోడ్డు మీద ఉన్నటువంటి ఒక మదర్ని, పిల్లలతో, ఒక 3 పిల్లలతో ఉన్నటువంటి మదర్ని తీసిన ఒక ఫోటోగ్రాఫ్ తీసి పెట్టింది. ఆ ఫోటోగ్రాఫ్ని చూసిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా ఒకసారి కదిలి ఆ మైగ్రెంట్ వర్కర్స్ అందరినీ కూడా మనం బాగు చేయాలి అనే ఒక ఊపుతోని ఇచ్చేసింది. సో అటువంటి ఫోటోగ్రాఫ్, ఒక్క ఫోటోగ్రాఫ్ మనకి ప్రపంచాన్ని మార్చేలాగా చాలా ఫోటోగ్రాఫ్లు వచ్చాయి. అప్పుడు అనిపించింది నా ఫోటోగ్రఫీ స్కిల్ని, నా ప్రపంచ యాత్ర చేసిన ఎక్స్పీరియన్స్ని ఇవన్నిటిని చేసి ఇప్పుడు ఉన్న మహిళల పరిస్థితి ఏంటి. సో అప్పుడు ఆ గ్రేట్ డిప్రెషన్ టైంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు చాలా గొప్ప గొప్ప పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే ఇప్పటికి కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయా, మహిళలు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ఉన్న స్థితిగతులు ఏంటి, వాళ్ళకి చేస్తున్నటువంటి కష్టం ఏంటి అనేది ఇప్పుడు ఒకటి తీసి ఒక డాక్యుమెంటరీ చేసి దాన్ని ప్రపంచానికి చూపిస్తే బాగుంటుంది అని అనిపించినప్పుడు వచ్చినటువంటి మొట్టమొదటి ఆలోచన ఇది. సో అలాగా ఒక పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ ప్రపంచం మొత్తం తిరిగి అందులో ఉన్న మహిళలందరినీ కూడా వాళ్ళు ఉన్నటువంటి స్థితిగతుల్లో పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ తీసి మనం అప్లోడ్ చేసి వెబ్సైట్స్లోని ఇవన్నింటిలో కూడా వాళ్ళని ప్రమోట్ చేద్దామని చెప్పేసి అనిపించింది. ఎప్పుడు ఉన్నట్లుగానే నేను మొదటి మోటార్ సైకిల్ యాత్ర చేసిన మై లాంగెస్ట్ జర్నీ అనే మోటార్ సైకిల్ ఇస్ మై వరల్డ్ టూర్. సో ముందు మనం విశాఖపట్నం అంతా తిరిగేసి వద్దాం, ఇండియా అంతా తిరిగేసి వద్దాం, అప్పుడు ప్రపంచ యాత్రకి వెళ్దాం అనేది కాకుండా డైరెక్ట్గా ప్రపంచ యాత్రతోనే మొదలుపెట్టినాం. అలాగే ఇది కూడా ఏంటంటే ఇలాంటి ఒక జర్నీ చేద్దాం అనుకునేటప్పుడు 10 మందినో 100 మందినో 1000 మందినో 1,00,000 మందినో కాకుండా వాట్ అబౌట్ ఇఫ్ వీ కెన్ పోర్ట్రే 1 మిలియన్ ఫోటోగ్రాఫ్స్, వాట్ ఇఫ్ వీ కెన్ టేక్ 1 మిలియన్ పోర్ట్రేట్స్ అన్న ఉద్దేశంతో అది మనకి ఒక జీవితకాలపు లక్ష్యంగా మారుతుందని చెప్పేసి ప్రపంచంలోనే ఎవరు చేయని విధంగా మిలియన్ అమేజింగ్ ఉమెన్ అనే ప్రోగ్రామ్ టైటిల్తో ఒక 1 మిలియన్ ఉమెన్ని ప్రపంచవ్యాప్తంగా తిరిగి 1 మిలియన్ ఉమెన్ని పోర్ట్రైట్ ఫోటోగ్రాఫ్స్ తీసి ప్రపంచాన్ని అందరికీ కూడా వాళ్ళ యొక్క స్థితిగతుల్ని ఇవన్నింటినీ కూడా అర్థమయ్యేలా చేసి చెప్పాలనే దాంట్లో ఈ భయంకరమైన ఒక రకమైనటువంటి డాక్యుమెంటరీని తయారు చేసే పద్ధతిలో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతోంది. సో ఈ ప్రోగ్రామ్ మనకి 8 మార్చ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నాడు మన విశాఖపట్నంలోనే జరుగుతుంది. ఈరోజు మెయిన్గా అనౌన్స్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ 2 మంత్స్లోని కూడా ఇక్కడ మనకి సరౌండింగ్స్లోని మన ఆంధ్రప్రదేశ్లోని ఉన్నటువంటి ఎంతోమంది మహిళలు చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు, ఆర్గనైజేషన్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక రకమైన ఫోకస్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మనకు తెలిసిన వాళ్ళందరూ మమ్మల్ని కాంటాక్ట్ చేసి మామూలు వాళ్ళని పెడదామని చెప్పేసి అది డిసైడ్ చేయడం జరిగింది. అందుకనే ఈరోజు మీకు అందరికీ కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. సో ఇది క్లుప్తంగా మాకు 7 ఖండాలు, 175 దేశాలు, 10,000 ఫోటోగ్రాఫ్స్, అది మహిళలకు సంబంధించి. మహిళలు వివిధ సెక్టార్లో ఉన్నారు, వారు చేస్తున్నటువంటి పనులు, వారు ఈ ప్రపంచానికి అందిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి శక్తిని తెలియజేయాలనేటువంటి 1000 అక్షరాలు ఇవ్వలేనటువంటి ఒక సమాచారాన్ని ఒక ఫోటో ఇస్తుందన్నది మనకందరికీ తెలిసిందే. ఈయన బేసికల్గా సినిమాటోగ్రాఫర్, అదేవిధంగా ఐటీ సెక్టర్లో ఉన్నటువంటి వ్యక్తి భరద్వాజ్ గారు. ఈ ఫొటోస్ ద్వారా మహిళల్ని వేరు ఖండాల్లో ఉన్నటువంటి వేరు ప్రాంతాల్లో ఉన్న అందరినీ కలుసుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 మహానా విశాఖ సాగర్ తీరంలో ఈ యొక్క యాత్ర మొదలవుతుంది. భారతదేశం అలాగే ప్రతి చోట ఆయన వెళ్ళే వెహికల్ 4 వీలర్ మీద వెళ్తారు. గతంలో 2 వీలర్ మీద వెళ్ళారు, ప్రపంచ యాత్ర చేశారు. ఈసారి 4 వీలర్ మీద వెళ్తారు. ఎందుకంటే అకామిడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని జాగ్రత్త చూసుకున్నారు. దీనికి ఫండింగ్ కూడా ఏమీ లేదు, ఎవరైనా వస్తే సంతోషం. అంతేకాకుండా మహిళలు వేరు అసోసియేషన్ల ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళని గుర్తించి కొంతమందికి గుర్తింపు ఉండట్లేదు, వారిని కూడా ఆ యొక్క వెబ్సైట్ ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని, వారికి నేరుగా ఫండ్స్ వచ్చే విధంగా ఆలోచన చేస్తున్నటువంటి ప్రయత్నం భరద్వాజ్ గారు. ఇది మన విశాఖ నగరానికి కాదు, భారతదేశానికి గర్వకారణం. మనకి పూజ్య నరేంద్ర మోదీ గారు చెప్పారు 2047 మిలీనియం, మనం ఇలాంటి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా
చాలా కార్యక్రమాలు చేయమని చెప్పారు. అందులో భాగంగా ఈయన ఒక జాగృతపరిచి మహిళలే కాదు యావత్ శక్తినే జాగృతపరుస్తూ ప్రపంచ యాత్ర చేస్తున్నారు. డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, ఎందుకంటే ఈయన సక్సెస్ పర్సన్, మామూలు విషయం కాదు. అదేవిధంగా ఈ టైటిల్ కూడా చూసినట్టయితే ఉమెన్నే తీసుకున్నారు ఆయన. అది 10 మిలియన్ అమేజింగ్ ఉమెన్, అంటే ఉమెన్నే చాలా అమేజింగ్, అందులో అబ్నార్మల్గా అమేజింగ్ ఉమెన్ని తీసుకొని అది వర్కింగ్ సెక్టార్లో కావచ్చు, సర్వీస్ సెక్టార్లో కావచ్చు, ఏ రూపంలో ఉన్నా సరే ఆయన ఫోటోగ్రాఫ్స్ చేసి ఈ ప్రపంచానికి అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది మీ ద్వారా ఈ యొక్క ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి ప్రయత్నానికి మీ అందరూ చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మేడం గారు మాట్లాడతారు. So introduce myself, I am Kalika, JCI Vishaka Knights Charter President and also Women Wing Chairperson andi. JCI Junior Chamber International Vishaka Knights ఆధ్వర్యంలో we have started our chapter in 2023 on March 8th. So coincident గా భరద్వాజ్ గారు కూడా ఆ రోజే మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. సో విమెన్స్ వింగ్ తరఫున మేము కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తాం, లైక్ విమెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ విమెన్, అలాగే హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇవన్నీ మేము కాన్సన్ట్రేట్ చేసే ఏరియాస్ మా విశాఖ నైట్స్లో. ఆల్ థింగ్ అండి, మనం ఒక 10 రోజులు ఈ పని చేయాలి అంటే వీ నీడ్ లాట్ ఆఫ్ మనీ, లాట్ ఆఫ్ ఎఫర్ట్. మోర్ దాన్ దట్ వీ నీడ్ లాట్ ఆఫ్ మన సెల్ఫ్ని మనం మోటివేట్ చేసుకోవాలి. సో యూ షుడ్ బి వెరీ ప్యాషనేట్ ఎనఫ్ టు డూ దిస్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ టాస్క్. నేనైతే చేయలేను, మరి మీలో ఎంతమంది చేస్తారు మాకు తెలియదు, బట్ సార్ చేస్తున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్ అండ్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ హిమ్. అండ్ సభాముఖంగా నేను చెప్పేది ఏంటి అంటే జేసీఐ విశాఖ నైట్స్ అలాగే డీజేసీ క్లబ్ కూడా మేము కొలాబరేషన్లో వర్క్ చేస్తున్నాము. అండ్ వీఆర్ సపోర్టింగ్ భరద్వాజ్ గారు. వీఆర్ విత్ యూ సార్, ఫర్ ఎనీ హెల్ప్ ఆర్ ఎనీ సపోర్ట్ వీఆర్ విత్ యూ అండ్ వీల్ బీ పార్ట్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ ఆల్సో. వీల్ లవ్ టు వర్క్ విత్ యూ. ఆల్ ద బెస్ట్ సార్. I've done about 60,000 kilometers of solo riding across the nation since 2016 after I retired as a teacher, and I ride for cancer awareness. I am here today as a biker and a friend of Bharadwaj Dayala sir. You all know what does Bharadwaj name stands for? Strength and pride of the biking community. When there was GPS thing, if you see his photograph, there was no, he has carried a suitcase, not even the proper gear. But his determination and valor and strength, he did it on his own without any sponsorship. So you know that this man who is going to go on this tour stands for strength, determination and a solid cause. I would like to share that 2018, UN actually started a program called He for She. We've always heard, as ma'am said, you know, that there is always a woman behind a successful man. But there are reversal of roles now. We are talking about equality, and he who is going to support so many she's across the nation. And they say that a photograph speaks more than 1,000 words. He being an excellent photographer, he's going to capture these 1 million women. Can you imagine? I don't know when he's going to come back, but when he comes back, I request he should have a photo exhibition and tell a story or write a book, kind of a coffee table, where he's going to capture. See, women itself is an